ఓ దైవ స్వరూపులారా, ఆత్మబంధువులారా, లోకంలో ప్రతి మనిషి కష్టపడుతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తున్నాడు. కాని అందరి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఎందుకు తాండవించడం లేదు? ఎందుకు కొందరు మాత్రమే ఐశ్వర్యవంతులు అవుతున్నారు? ఎందుకు మరికొందరు జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు? దీనికి గల కారణం కేవలం కష్టం మాత్రమే కాదు, ఆ కష్టానికి తోడవ్వాల్సిన దైవబలం మరియు సమయపాలన. ఈ సృష్టిలో ప్రతి అణువు ఒక క్రమశిక్షణతో నడుస్తోంది. సూర్యుడు నిర్ణీత సమయానికే ఉదయిస్తున్నాడు. చంద్రుడు తన కళలను సక్రమంగానే ప్రదర్శిస్తున్నాడు. కాని మనిషి మాత్రం ఈ సృష్టి క్రమాన్ని మర్చిపోయి తన ఇష్టానుసారం జీవిస్తున్నాడు. ముఖ్యంగా ఉదయకాలపు అమృత గడియలను నిద్రలో జారవడుచుకుంటున్నాడు. అందుకే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా ఫలితం దక్కడం లేదు. భక్తులారా, మీ దరిద్రాన్ని తరిమికొట్టి మీ ఇంట ధనవర్షం కురిపించే ఒక అద్భుతమైన రహస్యాన్ని ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను. ఉదయం 4:30 నిద్రలేచి కేవలం ఒక్క మంత్రాన్ని పఠిస్తే మీ జీవితం 21 రోజుల్లో ఎలా మారుతుందో మీరు కళ్లారా చూస్తారు. ఇది కేవలం మాటలు కావు, ఎంతో మంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాలి. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. ఏదో కొద్దిగా విని మంత్రాన్ని తెలుసుకుని వెళ్లిపోతే ఆ దైవం అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభించదు. ఈ పరిహారంలో ఉన్న పరమార్థం ఏమిటో, దాన్ని ఎలా ఆచరించాలో పూర్తిగా తెలుసుకున్నప్పుడే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై ప్రసరిస్తుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రసంగాన్ని ఎక్కడా ఆపకుండా చివరి వరకు వినండి. మనం నివసిస్తున్న ఈ భూమిపై పగలు, రాత్రి అనేవి కేవలం వెలుగు చీకట్లు మాత్రమే కావు. అవి శక్తుల ప్రవాహాలు. ముఖ్యంగా సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని మన పెద్దలు ఎందుకు అన్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సమయంలో విశ్వంలో ఉండే ప్రాణశక్తి అత్యంత ఉచ్చస్థితిలో ఉంటుంది. దేవతలు, సిద్ధులు, గంధర్వులు ఆ సమయంలోనే భూలోక సంచారం చేస్తూ ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున 4:30 సమయం ఎంతో పవిత్రమైనది. ఆ సమయంలో ప్రకృతి అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. మీ మనస్సు కూడా ఎటువంటి అలజడి లేకుండా నిర్మలంగా ఉంటుంది. అటువంటి సమయంలో మీరు చేసే ప్రతి సంకల్పం నేరుగా ఆ పరమాత్మ చెంతకు చేరుతుంది. అందుకే ఆ సమయంలో చేసే ప్రార్థనకు 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, మేము రోజంతా కష్టపడుతున్నాం కదా, మరి మాకు ఎందుకు ధనం రావడం లేదు అని. భక్తులారా, కష్టం అనేది శరీరానికి సంబంధించింది. కాని భాగ్యం అనేది మీ కర్మకు మరియు మీరు పొందే దైవశక్తికి సంబంధించింది. మీరు నిద్రలేచే సమయం మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతూ ఉంటారో వారిని అలక్ష్మి ఆవహిస్తుంది. లక్ష్మీదేవికి 2 సోదరీమణులు ఉన్నారు. ఒకరు ఐశ్వర్యాన్ని ఇచ్చే శ్రీమహాలక్ష్మి, మరొకరు దరిద్రాన్ని ఇచ్చే జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవికి ఆలస్యం అంటే ఇష్టం, మురికి అంటే ఇష్టం, నిద్ర అంటే ఇష్టం. అందుకే ఎవరైతే సూర్యోదయం వరకు నిద్రపోతారో వారి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అటువంటి చోట లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు. ఒకవేళ మీరు అప్పుల బాధతో సతమతమవుతుంటే, మీ వ్యాపారంలో నష్టాలు వస్తుంటే, లేదా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది వెంటాడుతుంటే మీరు చేయవలసింది ఒక్కటే, మీ జీవనశైలిని మార్చుకోవాలి. మీ నిద్రను జయించాలి. 21 రోజులు నేను చెప్పినట్లు చేసి చూడండి. ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోయే మార్పులను మీ జీవితంలో గమనిస్తారు. ధనవర్షం అంటే ఆకాశం నుండి డబ్బులు కురవడం కాదు. మీరు చేసే ప్రతి పనిలో విజయం కలగడం, రావలసిన బాకీలు వసూలు అవ్వడం, అనవసరమైన ఖర్చులు తగ్గిపోవడం మరియు కొత్త ఆదాయ మార్గాలు మీ కళ్ల ముందు కనిపించడం. ఇవన్నీ జరగాలంటే మీ లోపల ఉన్న శక్తి కేంద్రాలు ఉత్తేజితం అవ్వాలి. దానికి ఈ తెల్లవారుజామున చేసే క్రియ ఎంతో దోహదపడుతుంది. మనం చేసే ఈ ప్రక్రియలో మొదటి మెట్టు సమయం. సరిగ్గా 4:30 మీ కళ్లు తెరవాలి. అలారం పెట్టుకున్నా సరే, ఆ సమయానికి మీరు మేల్కొనడం చాలా ముఖ్యం. నిద్ర లేవగానే మీరు చేయవలసిన మొదటి పని
ఏమిటో తెలుసా? కళ్ళు తెరవగానే మీ అరచేతులను చూసుకోవాలి. ఇది మన సంప్రదాయంలో ఉన్న కరాగ్రే వసతే లక్ష్మి అనే సూత్రం. అరచేతుల చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, మూలంలో గోవిందుడు ఉంటాడని మన శాస్త్రం చెబుతోంది. అంటే మీ భాగ్యం మీ చేతుల్లోనే ఉందని దీని అర్థం. తెల్లవారుజామున ఆ శక్తిని స్మరించడం వల్ల మీ రోజంతా శుభప్రదంగా సాగుతుంది. కాని చాలామంది నిద్రలేవగానే ఫోన్లు చూడటం లేదా అనవసరమైన ఆలోచనలు చేయడం చేస్తారు. అది మీ శక్తిని హరించివేస్తుంది. ఈ 21 రోజుల నియమంలో మీరు పాటించవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సమయంలో మీ మనస్సులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు ఉండకూడదు. నాకు డబ్బు రావడం లేదు, నేను పేదవాడిని అనే ఆలోచనలను పక్కన పెట్టండి. నేను అదృష్టవంతుడిని, భగవంతుడు నాకు అన్ని ఇస్తున్నాడు అనే దృఢమైన సంకల్పంతో ఈ మంత్రాన్ని పఠించాలి. మంత్రం అంటే కేవలం కొన్ని అక్షరాల కలయిక కాదు. అది ఒక ధ్వని తరంగం. మీరు ఉచ్చరించే ప్రతి అక్షరం విశ్వంలో ఒక ప్రకంపిని సృష్టిస్తుంది. ఆ ప్రకంపనలు తిరిగే మీ వద్దకు మీకు కావలసిన సంపదను తీసుకువస్తాయి. ఈ 4 గంటల 30 నిమిషాల సమయంలో మీరు పఠించబోయే ఆ ఒక్క మంత్రం మీ జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగును నింపుతుంది. మీరు ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, ఏకాగ్రతను ఎలా కుదుర్చుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే యాంత్రికంగా చేసే ఏ పని కూడా సరైన ఫలితాన్ని ఇవ్వదు. భక్తితో, నమ్మకంతో, ఆ దైవంపై సంపూర్ణ విశ్వాసంతో చేసినప్పుడే ఆ మంత్రం సిద్ధించి మీ ఇంట ధన కనక వస్తు వాహనాలకు కొరత లేకుండా చేస్తుంది. ఆత్మ బంధువులారా, ఈ ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు. ఆ పరమాత్మ ఎప్పుడూ మీ తోడే ఉంటాడు. కాని మీరు ఆయన్ని పిలిచే విధానం, మీరు ఆయన కోసం కేటాయించే సమయం మాత్రమే మీ ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఇప్పుడు మనం ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం ఏమిటో మరియు దాన్ని పఠించే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. 4 గంటల 30 నిమిషాలకు నిద్రలేవడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది ఒక యజ్ఞం. ఆ సమయంలో ప్రకృతిలో ఒక రకమైన దివ్యమైన విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. అది మీ మెదడులోని నాడులను ఉత్తేజితం చేసి మీలోని సుప్త చైతన్యాన్ని మేల్కొల్పుతుంది. ఆ సమయంలో మీరు చేసే ఏ చిన్న ప్రార్థన అయినా సరే అది విశ్వాంతరాళాల్లోకి ప్రవహించి నేరుగా ఆ దివ్య శక్తులకు చేరుతుంది. మొదటగా మీరు నిద్రలేవగానే పడక మీదనే కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి. హడావిడిగా మంచం దిగకూడదు. మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి మనసులో తలుచుకోవాలి. ఈరోజు నాకు లభించిన ఒక గొప్ప అవకాశం అని భావించాలి. ఆ తర్వాత ముఖం కడుక్కుని, వీలైతే స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి తూర్పు దిక్కుగా ముఖం పెట్టి కూర్చోవాలి. ఆత్మ బంధువులారా, ఈ మంత్రాన్ని పఠించే ముందు మీ మనస్సులో ఎటువంటి కల్మషం ఉండకూడదు. ఎవరిపైనా ద్వేషం కాని, అసూయ కాని ఉండకూడదు. మీరు ఒక స్వచ్ఛమైన పాత్రలా మారాలి. అప్పుడే ఆ దైవశక్తి మీలోకి ప్రవహిస్తుంది. ఒక పాత్ర నిండుగా ఉంటే అందులో ఏమీ పోయలేం కదా. అలాగే మీ మనస్సు నిరంతర ఆలోచనలతో నిండి ఉంటే మంత్రశక్తికి చోటు ఉండదు. ఇప్పుడు ఆ శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకుందాం. ఈ మంత్రం సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మంత్రాన్ని కేవలం నోటితో అనడమే కాదు, గుండె లోతుల్లో నుండి పలకాలి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః. ఈ అక్షరాల వెనుక ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. ఇవి బీజాక్షరాలు, అంటే ఈ సృష్టికి మూలమైన శబ్దాలు. బీజం అంటే విత్తనం అని అర్థం. ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఎలా దాగి ఉంటుందో, ఈ చిన్న అక్షరాలలో అనంతమైన సంపద మరియు వైభవం దాగి ఉన్నాయి. మీరు ఈ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు ఆ అక్షరాలు మీ శరీరంలో ఏ విధంగా స్పందిస్తున్నాయో గమనించాలి. మీ నాభి నుండి ఆ ధ్వని పుట్టాలి. అప్పుడే అది మీ ప్రాణశక్తిని తాకుతుంది. ఓం అనే శబ్దం విశ్వానికి మూలం. అది మీలోని అశాంతిని తొలగిస్తుంది. శ్రీం అనేది లక్ష్మీ బీజం. ఇది సంపదను ఆకర్షిస్తుంది. హ్రీం అనేది భువనేశ్వరి బీజం. ఇది మీకు అధికారాన్ని మరియు లోకంలో గౌరవాన్ని ఇస్తుంది. క్లీం అనేది కామరాజ బీజం. ఇది మీ ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తుంది.
ఇవన్నీ కలిసి మహాలక్ష్మిని మీ ఇంట ప్రసన్నం చేసుకుంటాయి. భక్తులారా, ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పఠించాలి. ఎందుకు 21 సార్లు అని మీరు అడగవచ్చు. మన శరీరంలోని ప్రధాన నాడులు మరియు చక్రాల శుద్ధికి ఈ సంఖ్య ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే సమయంలో ఒకే చోటు కూర్చుని పఠించడం వల్ల అక్కడ ఒక సకారాత్మక శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. ఆ క్షేత్రమే మీకు రక్షణ కవచంలా మారుతుంది. చాలా మంది చేసే తప్పు ఏమిటంటే ఒకరోజు చేయడం, మరో రోజు మానేయడం. ఇలా చేస్తే ఫలితం ఉండదు. 21 రోజుల పాటు ఈ దీక్షను ఒక తపస్సులా చేయాలి. ఈ కాలంలో మీరు సాత్విక ఆహారాన్ని తీసుకోవడం, ఎవరినీ నొప్పించకుండా ఉండటం చాలా ముఖ్యం. మీ వాక్కు ఎంత మధురంగా ఉంటే మీ మంత్రం అంత త్వరగా ఫలిస్తుంది. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు మీ ముందు ఒక చిన్న నేతి దీపం వెలిగించుకుంటే ఇంకా మంచిది. దీపం జ్ఞానానికి మరియు వెలుగుకు చిహ్నం. ఆ జ్యోతిని చూస్తూ మంత్రం పఠిస్తే మీ ఏకాగ్రత పెరుగుతుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే వెలుగు ఉంటుందో, ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. చీకటిలో దరిద్రం తాండవిస్తుంది, వెలుగులో ఐశ్వర్యం విరాజిల్లుతుంది. మీరు ఈ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మీ కళ్ల ముందు మీకు కావలసిన లక్ష్యాన్ని ఊహించుకోవాలి. మీకు సొంత ఇల్లు కావాలా, అప్పులు తీరిపోవాలా, లేదా మీ వ్యాపారం వృద్ధి చెందాలా అన్నది స్పష్టంగా ఉండాలి. సంకల్పం లేకుండా చేసే పూజ ఫలితాన్ని ఇవ్వదు. మీ కోరిక ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ తప్పకుండా సహకరిస్తాడు. మనం పఠించే మంత్రం మన అంతరాత్మను తాకాలి. ఆ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోవాలి. కేవలం మీరు మరియు ఆ దైవశక్తి మాత్రమే ఉండాలి. ఆ నిశ్శబ్దంలోనే అద్భుతాలు జరుగుతాయి. ఈ 4 గంటల 30 నిమిషాల సమయం మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక మహత్తర అవకాశం. దీన్ని జారవిడుచుకోకండి. ఆత్మ బంధువులారా, ఈ 21 రోజుల సాధనలో మీకు ఎన్నో అడ్డంకులు రావచ్చు. నిద్ర ఆవహించవచ్చు, లేదా ఏదైనా అత్యవసర పని పడవచ్చు. కాని మీరు వెనకడుగు వేయకూడదు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మీ దీక్షను కొనసాగించాలి. ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి. పట్టుదలే పురుష లక్షణం అని పెద్దలు ఊరికే అనలేదు. ఆ పట్టుదలే మిమ్మల్ని విజేతగా నిలుపుతుంది. ఈ మంత్ర ప్రభావం వల్ల మీలో ఒక తెలియని ఉత్సాహం మొదలవుతుంది. మీ ముఖంలో ఒక వర్చస్సు కనిపిస్తుంది. మీరు మాట్లాడే మాటలు ఇతరులను ఆకట్టుకుంటాయి. ఇవన్నీ లక్ష్మీ కటాక్షానికి ప్రాథమిక సంకేతాలు. ధనం అనేది కేవలం వెలుపల ఉండే కాగితం కాదు. అది మీ లోపల నుండి ప్రవహించే ఒక గొప్ప చైతన్యం. ఆ చైతన్యం పెరిగితే సంపద దానంతటా అదే వస్తుంది. ఓ దైవస్వరూపులారా, ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని మీరు ఎంతగా విశ్వసిస్తే అంత త్వరగా ఫలితాలు పొందుతారు. అనుమానంతో చేసే ఏ పని పూర్తి విజయాన్ని ఇవ్వదు. నమ్మకమే ఈ విశ్వానికి పునాది. ఆ నమ్మకంతోనే మన పూర్వీకులు ఎన్నో అద్భుతాలను సాధించారు. మీరు కూడా వారి బాటలోనే నడవాలి. అప్పుడే మీ జీవితం ధన్యమవుతుంది. ఆత్మ బంధువులారా, ఈ 21 రోజుల సాధనలో కాలం అనేది ఒక చక్రంలా తిరుగుతుంది. మొదటి వారం రోజులు మీ మనస్సు నిలకడగా ఉండటానికి పోరాడుతుంది. పాత అలవాట్లు మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. నిద్ర మిమ్మల్ని వదలనంటుంది. కాని ఎప్పుడైతే మీరు ఆ 7 రోజులను దాటుతారో మీ శరీరంలోని కణాలు ఒక కొత్త శక్తిని పుంజుకుంటాయి. 8వ రోజు నుండి మీకే తెలియని ఒక అద్భుతమైన మార్పు మీలో కనిపిస్తుంది. ఈ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మీ గొంతులో ఒక రకమైన గంభీరత రావాలి. ఆ ధ్వని మీ ఇంటి గోడలను తాకి తిరిగి మీ చెవులకు వినిపించాలి. దీనివల్ల మీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తులు నశించిపోతాయి. చాలా ఇళ్లలో కారణం లేకుండానే గొడవలు జరుగుతుంటాయి. మనశ్శాంతి ఉండదు. దీనికి కారణం అక్కడ ఉండే నకారాత్మక శక్తులే. ఈ మంత్ర సాధన ఆ శక్తులను ప్రద్రోలి ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఓ భక్తులారా, ఈ సృష్టిలో మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మీరు విశ్వానికి భక్తిని, నమ్మకాన్ని ఇస్తే ఆ విశ్వం మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీరు పఠించే ప్రతి అక్షరం ఒక విత్తనం లాంటిది.
అది మీ అంతరాత్మ అనే భూమిలో నాటబడుతుంది. దానికి మీ విశ్వాసం అనే నీటిని అందిస్తే అది అతి త్వరలోనే ఒక మహావృక్షమే మీకు విజయ ఫలాలను అందిస్తుంది. మనం ధనం గురించి మాట్లాడుకున్నప్పుడు కేవలం సంపాదన మాత్రమే కాదు, ఆ ధనం మన దగ్గర నిలబడటం కూడా ముఖ్యం. సంపాదించిన ధనం అనవసరమైన ఖర్చులకు, రోగాలకు వెళ్లిపోతుంటే దాన్ని దరిద్రం అనే అంటారు. కాని ఈ మంత్రశక్తి వల్ల మీ సంపాదనలో ఒక రకమైన బర్కత్ అంటే శుభం కలుగుతుంది. రూపాయి ఖర్చు అయ్యే చోట అర్ధ రూపాయి ఖర్చుతోనే పనులు పూర్తవుతాయి. ఇది లక్ష్మీదేవి ఇచ్చే సూక్ష్మమైన సహాయం. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, మేము పాపాత్ములం కదా, మాకు ఈ మంత్రం ఫలిస్తుందా అని. భక్తులారా, సూర్యుడు అందరికీ వెలుగును ఇస్తాడు, వర్షం అందరిపై కురుస్తుంది. దైవానికి కుల మత భేదాలు లేవు, పేద ధనిక తారతమ్యాలు లేవు. ఎవరైతే ఆర్తితో స్వచ్ఛమైన మనసుతో పిలుస్తారో వారి చెంతకు ఆ పరమాత్మ తప్పకుండా వస్తాడు. మీ గత జన్మ పాపాలు ఏవైనా సరే ఈ సాధన వల్ల అవి కాలిబూడిదైపోతాయి. మీరు ఈ మంత్రాన్ని పఠించే సమయంలో మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. మన శరీరంలోని వెన్నెముక ఒక శక్తి ప్రవాహ మార్గం. మీరు వంగి కూర్చుంటే ఆ శక్తి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. నిటారుగా కూర్చుని శ్వాసను గమనిస్తూ మంత్రం చెబుతుంటే మీలోని కుండలిని శక్తి అంచెలంచెలుగా పైకి ఎదుగుతుంది. ఆ స్థితిలో మీరు కోరుకున్న ప్రతి కోరిక సత్యం కావడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ 4 గంటల 30 నిమిషాల సమయాన్ని అమృత గడియలు అని ఊరికే అనలేదు. ఆ సమయంలో దేవతలు ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఎవరైతే మేల్కుని ధ్యానం చేస్తున్నారో వారిని చూసి తథాస్తు అని దీవిస్తారట. ఆ తథాస్తు అనే మాటకు ఎంత శక్తి ఉందంటే మీరు ఆ సమయంలో ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది. అందుకే ఆ సమయంలో ఎప్పుడూ మంచి విషయాలనే ఆలోచించాలి, శుభప్రదమైన మంత్రాలనే పఠించాలి. మీరు ఈ 21 రోజులు పూర్తి చేసిన తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. మనుషుల ప్రవర్తన మీ పట్ల మారుతుంది. సమాజంలో మీకు దక్కవలసిన గౌరవం దక్కుతుంది. మీ పనులలో ఉన్న ఆటంకాలు వాటంతటా అవే తొలగిపోతాయి. ఇదంతా మీరు చేసిన ఆ తెల్లవారుజామున సాధన ఫలితమే. ఆ దివ్యమైన కాంతి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ధైర్య సాహసే లక్ష్మి అని మనకు ఒక సామెత ఉంది. అంటే ధైర్యం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది. ఈ మంత్ర సాధన మీకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలిపే వివేకాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందో అప్పుడు ఐశ్వర్యం దానంతటా అదే మీ పాదాల చెంతకు చేరుతుంది. భయం ఉన్న చోట దరిద్రం ఉంటుంది, ధైర్యం ఉన్న చోట సంపద ఉంటుంది. భక్తులారా, మీరు ఈ ప్రయాణంలో అలసిపోకండి. మధ్యలో ఆపివేయాలని అనిపించినా సరే మీ లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకోండి. మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న ఈ చిన్న త్యాగం మీకు అనంతమైన ఫలితాలను ఇస్తుంది. లోకంలో ఉచితంగా ఏది రాదు, కానీ భక్తితో చేసే ఈ ప్రయత్నం మీకు ఊహించని విజయాలను అందిస్తుంది. ఆ పరమాత్మ కరుణా కటాక్షాలు ఎప్పుడూ మీపై ఉంటాయని నమ్మండి. ప్రతిరోజు ఉదయం మీరు చేసే ఈ పని మీ రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. మీ పిల్లలు మిమ్మల్ని చూసి క్రమశిక్షణను నేర్చుకుంటారు. ఒక ఇల్లు బాగుపడాలంటే ఆ ఇంట్లోని పెద్దలు సరైన మార్గంలో నడవాలి. మీరు చేసే ఈ ఆధ్యాత్మిక యజ్ఞం మీ ఇంటిని ఒక దేవాలయంలా మారుస్తుంది. ఎక్కడైతే దేవాలయం లాంటి పవిత్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఓ ఆత్మబంధువులారా, ఈ మంత్రం మీ నోటి నుండి వెలువడే అక్షరాలు మాత్రమే కాదు, అవి మీ హృదయ స్పందనలు కావాలి. ప్రతి శ్వాసలో ఆ మంత్రాన్ని అనుభూతి చెందండి. అప్పుడు మీరు మంత్రం చెప్పక్కర్లేదు, మీ శ్వాసయే మంత్రంగా మారిపోతుంది. ఆ స్థితికి చేరుకున్నప్పుడు మీరు దేనికోసం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. సమస్త లోకం మీకు వశమవుతుంది. ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని మీరు ఆచరిస్తూనే మరికొందరికి కూడా తెలియజేయండి. జ్ఞానాన్ని పంచడం వల్ల అది పెరుగుతుందే తప్ప తరగదు. లక్ష్మీదేవికి పరోపకారం అంటే ఎంతో ఇష్టం. ఎవరైతే ఇతరుల శ్రేయస్సును కోరుతారో వారికి ఆమె అడగకముందే అన్నిటినీ ఇస్తుంది. స్వార్థం లేని భక్తి
కపటం లేని మనస్సు ఆ తల్లికి ఎంతో ప్రీతికరం. ఇప్పుడు మనం ఈ మంత్రాన్ని మరింత ప్రభావవంతంగా ఎలా మార్చుకోవాలో, ఆ మంత్రం మనలో ఎలాంటి రసాయన మార్పులను తీసుకువస్తుందో వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు వింటున్న కొద్దీ మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. ఆశే మీ విజయానికి తొలిమెట్టు. మంత్రం మీ దేహంలోని ప్రతి అణువును ఎలా మారుస్తుందో ఇప్పుడు మనం మరింత లోతుగా తెలుసుకుందాం. మీరు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః అని పఠిస్తున్నప్పుడు ఆ ధ్వని తరంగాలు మీ మెదడులోని పీనియల్ గ్రంథిని తాకుతాయి. శాస్త్రీయంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా ఈ గ్రంథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్నే మన పెద్దలు జ్ఞాననేత్రం అని పిలిచారు. ఈ తెల్లవారుజామున మీరు చేసే సాధన వల్ల ఆ గ్రంథి చైతన్యవంతమే మీలో ఏకాగ్రతను మరియు నిర్ణయ సామర్థ్యాన్ని అద్భుతంగా పెంచుతుంది. భక్తులారా, మీరు గమనించారో లేదో, మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. మీరు లోపల ఎంత ప్రశాంతంగా, ఎంత ధైర్యంగా ఉంటే బయటి ప్రపంచంలో అంతటి విజయాన్ని సాధిస్తారు. ఈ మంత్రం మీలోని భయాన్ని తొలగించి ఒక రకమైన దివ్య చైతన్యాన్ని నింపుతుంది. ఆ చైతన్యమే లక్ష్మీ ప్రదాత. అంటే కేవలం ధనం రావడమే కాదు, వచ్చిన ధనాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో తెలిపే వివేకం కూడా మీకు ఈ మంత్ర సాధన ద్వారా లభిస్తుంది. మనం చేసే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక రహస్యం ఉంది. అదే 21 రోజుల నియమం. సాధారణంగా మన మెదడు ఏదైనా కొత్త విషయాన్ని అలవాటు చేసుకోవడానికి కనీసం 21 రోజులు పడుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మొదటి 7 రోజులు మీ పాత సంస్కారాలు మీతో పోరాడతాయి. కాని ఎప్పుడైతే మీరు 2వ వారంలోకి అడుగు పెడతారో మీ శరీరం ఈ కొత్త శక్తికి అలవాటు పడుతుంది. ఆ సమయంలోనే మీకు తెలియకుండానే మీ ముఖంలో ఒక దివ్యమైన కళ కనిపిస్తుంది. ఆత్మ బంధువులారా, ఈ సాధన చేసేటప్పుడు మీలో ఒక గొప్ప మార్పు రావాలి. అది పరోపకార బుద్ధి. మన కోసం మనం జీవించడం వేరు, 10 మందికి ఉపయోగపడేలా జీవించడం వేరు. ఎవరైతే తన ఎదుగుదలతో పాటు సమాజ శ్రేయస్సును కూడా కోరుకుంటారో వారికి ఆ పరమాత్మ అడుగడుగునా తోడుంటాడు. ధనం అనేది ఒక ప్రవాహం లాంటిది. అది ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ మురికి చేరుతుంది, ఎక్కడైతే పారుతూ ఉంటుందో అక్కడ స్వచ్ఛత ఉంటుంది. దైవ సంబంధికులారా, ఈ ఆధ్యాత్మిక రహస్యాలను మీకు చేరవేయడం వెనుక ఎంతో కృషి మరియు నిరంతర సాధన దాగి ఉంది. ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టడం, ప్రతి ఒక్కరి ఇంట్లో ఐశ్వర్యం వెల్లివిరిసేలా చేయడం మా సంకల్పం. మా ఈ ధర్మయజ్ఞానికి మీ వంతు సహాయం చేయడానికి వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళం అందించండి. మీరు ఇచ్చే ఆ చిన్న సహాయం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి తోడ్పడుతుంది. మంత్ర సాధనలో మీరు 2వ వారంలో ఉన్నప్పుడు మీకు వింతైన అనుభవాలు కలగవచ్చు. కలలో దైవ రూపాలు కనిపించడం లేదా ఒక రకమైన పవిత్రమైన గంధం వాసన రావడం వంటివి జరగవచ్చు. ఇవన్నీ మీరు సరైన మార్గంలో వెళ్తున్నారని చెప్పడానికి ఆ తల్లి ఇచ్చే సంకేతాలు. అటువంటి సమయాల్లో మీరు మరింత వినయంగా ఉండాలి. గర్వం మీ దరి చేరకుండా చూసుకోవాలి. ఎందుకంటే గర్వం ఎక్కడ ఉంటుందో అక్కడ నుండి లక్ష్మీదేవి వెంటనే వెళ్లిపోతుంది. చాలామంది అడుగుతుంటారు, మేము ఈ సాధన చేస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్లు సహకరించకపోతే ఏం చేయాలి అని. భక్తులారా, మీరు మారితే మీ ప్రపంచం మారుతుంది. మీరు నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీలోని మార్పును చూసివారే ఆశ్చర్యపోయి మీకు సహకరిస్తారు. ఆధ్యాత్మికత అనేది బలవంతంగా రుద్దేది కాదు, అది ఆచరణ ద్వారా చూపించాల్సింది. మీరు ప్రశాంతంగా ఉంటే మీ ఇల్లు కూడా ప్రశాంతంగా మారుతుంది. ఈ 4 గంటల 30 నిమిషాల సమయం ప్రకృతి తన తలుపులు తెరిచి ఉంచే సమయం. ఆ సమయంలో గాలిలో ఓజోన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి ఆరోగ్యం, మనస్కు ప్రశాంతత, జీవితానికి ఐశ్వర్యం. ఈ 3 కలిస్తేనే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం. ఈ మంత్రం కేవలం మీ ఆర్థిక ఇబ్బందులనే కాదు, మీలో ఉన్న మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. మనం మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు శబ్దం కంటే భావన ముఖ్యం. ఓం అన్నప్పుడు ఆ శబ్దం విశ్వమంతా వ్యాపిస్తున్నట్లు ఊహించుకోవాలి.
శ్రీం అన్నప్పుడు లక్ష్మీదేవి మీపై కనక వర్షం కురిపిస్తున్నట్లు భావించాలి. హ్రీం అన్నప్పుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతున్నట్లు తలచాలి. క్లీం అన్నప్పుడు మీ ధర్మబద్ధమైన కోరికలు సిద్ధించినట్లు మనసులో దృఢంగా నమ్మాలి. ఈ భావనే మంత్రానికి ప్రాణం పోస్తుంది. ప్రతిరోజు ఉదయం మీరు మేల్కొనగానే మీ ఇంట్లోని ఈశాన్య మూల ఉన్న కిటికీని కొద్దిగా తెరిచి ఉంచండి. అక్కడి నుండి వచ్చే గాలి మరియు వెలుతురు మీ ఇంటికి శుభ ఫలితాలను ఇస్తాయి. పరిశుభ్రమైన వాతావరణంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. మీ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ తల్లి అంతగా మీ ఇంట కొలువై ఉంటుంది. ఈ 21 రోజుల పాటు మీ ఇంట్లో ఎటువంటి గొడవలు జరగకుండా జాగ్రత్త పడండి. భక్తులారా, కాలం చాలా వేగంగా గడిచిపోతుంది. నిన్నటి కష్టం నేటి అనుభవంగా మారుతుంది. కాని ఈరోజు మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం రేపటి మీ అద్భుత భవిష్యత్తుకు పునాది అవుతుంది. జీవితంలో ఏదీ సులభంగా రాదు. కాని భగవంతుని కృప ఉంటే అసాధ్యమైనది కూడా సులభం అవుతుంది. ఆ కృపను పొందడానికే మనం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఈ దివ్య మంత్రాన్ని స్మరిస్తున్నాము. మీరు ఈ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మీ గొంతులో వచ్చే కంపనం మీ శరీరంలోని చక్రాలను ఉత్తేజపరుస్తుంది. ముఖ్యంగా అనాహత చక్రం మరియు ఆజ్ఞా చక్రం ఈ మంత్ర ధ్వని వల్ల చురుగ్గా మారతాయి. దీనివల్ల మీకు అతీంద్రియ శక్తులు రాకపోయినా ఏది మంచో ఏది చెడో గ్రహించే విచక్షణ జ్ఞానం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ జ్ఞానమే మిమ్మల్ని వ్యాపారంలో కాని ఉద్యోగంలో కాని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓర్పు చాలా అవసరం. చెట్టు నాటగానే కాయలు రావు కదా, దానికి సమయం పడుతుంది. నీరు పోయాలి, రక్షణ కల్పించాలి. అలాగే ఈ మంత్ర సాధన కూడా ఒక విత్తనం లాంటిది. 21 రోజుల పాటు మీరు చేసే ఈ నిరంతర సాధన ఆ విత్తనాన్ని మొలకెత్తించి ఒక మహావృక్షంలా మారుస్తుంది. అప్పుడు ఆ వృక్షం ఇచ్చే ఫలాలు మీకే కాకుండా మీ తర్వాతి తరాలకు కూడా అందుతాయి. ఓ ఆత్మబంధువులారా, ఈ మార్గంలో నడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలనే తపన మీలో ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు నుండే మీ దీక్షను ప్రారంభించండి. ఆ పరమేశ్వరి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మంత్రాన్ని పఠించే సమయంలో కలిగే ఇతర లాభాల గురించి మరియు ఆ సమయంలో మనం పఠించవలసిన మరికొన్ని పవిత్రమైన శ్లోకాల గురించి తెలుసుకుందాం. ఓ దైవ స్వరూపులారా, ఈ 21 రోజుల సాధనలో 10 రోజులు గడిచేసరికి మీ మనస్సు ఒక నిశ్చలమైన సరోవరంలా మారుతుంది. అలజడి లేని నీటిలో ప్రతిబింబం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, ప్రశాంతమైన మీ మనస్సులో మీ లక్ష్యాలు కూడా అంత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ 10-12 రోజుల ప్రయాణంలో మీలో ఒక తెలియని నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. బాహ్య ప్రపంచంలోని గోల మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే మీ లోపల ఒక దివ్యమైన నాదం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే మీ వాక్కుకు ఒక శక్తి లభిస్తుంది. దీన్నే వాక్ శుద్ధి అని మన పెద్దలు పిలుస్తారు. మీరు పఠించే మంత్రం మీ నాలుకపై నిలకడగా కూర్చుంటుంది. మీరు ఏదైనా మాట్లాడితే అది జరిగి తీరుతుందేమో అన్నంత నమ్మకం మీలో కలుగుతుంది. అందుకే ఈ సమయంలో ఎవరినీ దూషించకూడదు, ఎవరినీ కించపరచకూడదు. ఎల్లప్పుడూ మంగళప్రదమైన మాటలే మాట్లాడాలి. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక దీవెనలా ఉండాలి. ఆత్మబంధువులారా, ఈ మంత్ర సాధన వల్ల లక్ష్మీదేవి 8 రూపాలలో మీ ఇంటికి వస్తుంది. మొదటగా ఆదిలక్ష్మి రూపంలో మీకు మానసిక శాంతిని ఇస్తుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మిగా మీ ఇంట్లో ఆహారానికి కొరత లేకుండా చూస్తుంది. ధైర్యలక్ష్మిగా మీలోని భయాలను పోగొడుతుంది. గజలక్ష్మిగా మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలను అందిస్తుంది. సంతానలక్ష్మిగా మీ వంశాభివృద్ధిని కాపాడుతుంది. విజయలక్ష్మిగా మీరు చేసే ప్రతి పనిలో గెలుపును ఇస్తుంది. విద్యాలక్ష్మిగా మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. చివరగా ధనలక్ష్మిగా మీ దరిద్రాన్ని ప్రద్రోలుతుంది. ఈ 8 శక్తులు ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. మీరు కేవలం ధనం కోసమే ఈ మంత్రాన్ని మొదలుపెట్టి ఉండవచ్చు. కాని ఈ 21 రోజులు ముగిసేసరికి మీకు అనంతమైన సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు అని అర్థమవుతుంది.
ఆరోగ్యం, ఆనందం, తృప్తి ఇవన్నీ కలిస్తేనే నిజమైన ఐశ్వర్యం. ఈ మంత్రం ఆ సమగ్రమైన అభివృద్ధిని మీకు అందిస్తుంది. తెల్లవారుజామున 4:30 మీరు కూర్చున్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఒకసారి గమనించండి. ఆ సమయంలో గాలిలో ఒక రకమైన చల్లదనం, పవిత్రత ఉంటుంది. అది మీ ఊపిరితిత్తులలోకి వెళ్లినప్పుడు మీ రక్తం శుద్ధి అవుతుంది. మంత్ర ధ్వని వల్ల మీ నాడులు శుద్ధి అవుతాయి. ఇలా శారీరక, మానసిక శుద్ధి జరిగినప్పుడే దైవశక్తి మనలో స్థిరంగా నిలుస్తుంది. మురికిగా ఉన్న చోట రత్నం ఉన్నా అది మెరవదు. అలాగే అశుద్ధమైన మనస్సులో మంత్రమున్నా ఫలితం ఉండదు. భక్తులారా, ఈ సాధనలో మీకు ఒక చిన్న చిట్కా చెబుతాను. మీరు మంత్రం పఠిస్తున్నప్పుడు మీ బొటన వేలితో చూపుడు వేలిని తాకి ఉంచండి. దీన్ని జ్ఞాన ముద్ర అంటారు. ఇది మీ మెదడులోని నాడులను ఏకాగ్రత వైపు మళ్లిస్తుంది. ఈ ముద్రలో కూర్చుని మంత్రం జపిస్తే మీ మనస్సు బయట తిరగకుండా మీ లోపలికి ప్రవహిస్తుంది. మీ అంతరంగంలో దాగి ఉన్న అనంతమైన శక్తులను మేల్కొల్పుతుంది. చాలామంది అడుగుతుంటారు, స్వామి, మాకు ఏ పని అవ్వడం లేదు, అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి అని. అడ్డంకులు ఎక్కడో బయటలేవు భక్తులారా, అవి మీ ఆలోచనలలో ఉన్నాయి. మీరు ఎప్పుడైతే నేను సాధించగలను, నా వెనుక ఆ పరమాత్మ ఉన్నాడు అని నమ్ముతారో అప్పుడు అడ్డంకులు దానంతటా అవే తొలగిపోతాయి. ఈ మంత్రం మీకు ఆ నమ్మకాన్ని ఇస్తుంది. ఒక పర్వతాన్ని కూడా పిండి చేయగల ఆత్మవిశ్వాసాన్ని మీలో నింపుతుంది. ఈ 21 రోజుల నియమంలో మీరు పాటించవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే, సూర్యాస్తమయం సమయంలో కూడా కాసేపు దీపం వెలిగించి ప్రార్థన చేయడం. ఉదయం మీరు పొందిన శక్తిని సాయంత్రం వరకు నిలుపుకోవడం చాలా ముఖ్యం. పగలు మీరు చేసే పనుల వల్ల, మీరు కలిసే వ్యక్తుల వల్ల మీ శక్తి కొద్దిగా క్షీణించవచ్చు. అందుకే సాయంత్రం మళ్లీ ఒక్కసారి ఆ తల్లిని స్మరించడం వల్ల మీ శక్తి పునరుద్ధరించబడుతుంది. ఆత్మ బంధువులారా, ఈ ఆధ్యాత్మిక రహస్యం మీ జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగును నింపుతుంది. మీరు చేసే ఈ చిన్న క్రియ వల్ల మీ కుటుంబం మొత్తం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తాయి. ఇవన్నీ జరగాలంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, నమ్మకంతో ఈ 21 రోజులు కేటాయించడం. మనం చేసే ప్రతి పనికి ఒక ప్రతిఫలం ఉంటుంది. కానీ నిష్కామంగా, భక్తితో చేసే పనికి ఆ దైవమే స్వయంగా ఫలాన్ని ఇస్తాడు. మీరు ఈ మంత్రాన్ని కేవలం డబ్బు కోసం కాకుండా ఆ తల్లిపై ఉన్న ప్రేమతో పఠించండి. అప్పుడు ఆమె మీకు కావాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తుంది. బిడ్డ అడగకముందే తల్లికి తెలుసు తన బిడ్డకు ఏమి కావాలో. అలాగే ఆ జగన్మాతకు కూడా మీ అవసరాలు తెలుసు. ఈ 4:30 సమయం మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది కావాలి. బద్ధకాన్ని వదిలి, నిద్రను జయించి మీరు చేసే ఈ సాధన మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. లోకంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి సాధన చేసినవారే. మీరు కూడా వారి బాటలోనే నడుస్తున్నారు. ఈ ప్రయాణం ఎంతో పవిత్రమైనది మరియు ఫలవంతమైనది. భక్తులారా, ఈ మంత్రం మీ దేహంలోని చక్రాలను ఎలా మేల్కొల్పుతుందో, మీ ఇంటి వాస్తు దోషాలను ఎలా తొలగిస్తుందో ఇప్పుడు మనం మరింత వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకున్న కొద్దీ మీకు ఈ సాధనపై మరింత గౌరవం మరియు ఆసక్తి పెరుగుతాయి. మీరు చేసే ప్రతి మంత్ర పఠనం మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని నిర్మిస్తుంది. ఆత్మ బంధువులారా, మీ ఇల్లు అనేది కేవలం ఇటుకలు మరియు సిమెంటుతో కట్టిన ఒక కట్టడం కాదు. అది మీ ప్రాణశక్తికి నిలయం. మీ ఇంట్లో మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు మాట్లాడే ప్రతి మాట ఆ ఇంటి గోడలపై ఒక ముద్రను వేస్తుంది. అందుకే కొన్ని ఇళ్లకు వెళ్లగానే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మరికొన్ని ఇళ్లలో అడుగు పెట్టగానే తెలియని అసహనం కలుగుతుంది. దీనికి కారణం అక్కడ పేరుకుపోయిన శక్తులే. ఈ 21 రోజుల మంత్ర సాధన మీ ఇంటిలోని ప్రతి మూలను పవిత్రం చేస్తుంది. మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను కూడా ఇది క్రమంగా తొలగిస్తుంది. ఓ భక్తులారా, ఈ మంత్రం నుండి వెలువడే తరంగాలు మీ ఇంట్లోని గాలిని మరియు నీటిని కూడా మారుస్తాయి. మీరు ఈ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మీ ముందు ఒక గ్లాసు నీటిని ఉంచుకోండి. మంత్ర పఠనం పూర్తయిన తర్వాత
ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించండి. ఆ నీటిలో ఇప్పుడు మంత్రశక్తి నిక్షిప్తమే ఉంటుంది. అది మీ శరీరంలోకి వెళ్ళినప్పుడు మీ రక్త ప్రసరణను క్రమబద్ధం చేసి మీలోని అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఆరోగ్యం బాగుంటేనే మీరు ఐశ్వర్యాన్ని అనుభవించగలరు. మనం చేసే ఈ ప్రక్రియలో 15 రోజులు పూర్తయ్యేసరికి మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఊహించని మార్పులు మొదలవుతాయి. మీకు రావలసిన పాత బాకీలు వసూలు కావడం, మీ పై అధికారులు మీ పట్ల సానుకూలంగా ఉండటం మీరు గమనిస్తారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ అంతరంగంలో కలిగిన మార్పు బయటి ప్రపంచంలో ప్రతిబింబిస్తోంది. మీరు ఇప్పుడు ఒక అయస్కాంతంలా మారారు. మీలోని సకారాత్మకత సంపదను మరియు అవకాశాలను మీ వైపుకు ఆకర్షిస్తోంది. దైవ సంబంధికులారా, చాలామందికి ఒక సందేహం కలుగుతుంది. మేము కేవలం మంత్రం చెబితే సరిపోతుందా, కష్టపడక్కర్లేదా అని. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. విత్తనం నాటడం మీ పని. దానికి సరైన నేల మరియు వాతావరణాన్ని సిద్ధం చేయడం మీ పని. కాని ఆ విత్తనం మొలకెత్తడం అనేది దైవశక్తి. ఈ మంత్ర సాధన మీ కష్టానికి ఆ దైవ బలాన్ని తోడు చేస్తుంది. మీరు 10 గంటలు కష్టపడి సాధించేదానిని ఈ శక్తి సహాయంతో 5 గంటల్లోనే సాధించగలుగుతారు. అంటే మీ శ్రమ తగ్గుతుంది, ఫలితం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సాధనలో మీరు పాటించవలసిన మరొక సూత్రం కృతజ్ఞత. మీకు లభించిన ప్రతి చిన్న సహాయానికి, ప్రతి రూపాయికి ఆ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞత ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నిరంతరం వర్షిస్తుంది. నాకు ఏమీ లేదు అని ఏడ్చేవారి దగ్గర ఉన్నది కూడా పోతుంది. నాకు అంతా ఉంది అని సంతోషించేవారికి లేనిది కూడా లభిస్తుంది. ఈ సృష్టి రహస్యం ఇదే. మీరు ఈ మంత్రం పఠిస్తున్నప్పుడు ఒక మహారాజులా లేదా ఒక మహారాణిలా భావించాలి. అప్పుడే ఆ వైభవం మీ సొంతమవుతుంది. ఆత్మ బంధువులారా, మీ ఇంటి ఈశాన్య మూలలో ఎప్పుడూ చెత్తాచెదారం లేకుండా చూసుకోండి. ఆ మూల నుండే దేవతా శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ 21 రోజులు మీరు ఆ ప్రదేశాన్ని దీపంతో లేదా అగరుబత్తులతో పవిత్రంగా ఉంచండి. మీరు చేసే ఈ చిన్న పనులు మీ మంత్రశక్తిని 100 రెట్లు పెంచుతాయి. లక్ష్మీదేవికి పరిశుభ్రత మరియు క్రమశిక్షణ అంటే అత్యంత ప్రీతి. ఎవరైతే తన కాలాన్ని మరియు తన పరిసరాలను గౌరవిస్తారో వారిని ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడుతుంది. మీరు ఈ సాధనలో ఉన్నప్పుడు మీ నిద్రలో మార్పు రావచ్చు. కొందరికి తక్కువ నిద్రపోయినా ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇది మీలోని ప్రాణశక్తి పెరుగుతోంది అనడానికి ఒక ప్రధాన సంకేతం. సాధారణంగా మనం అలసట వల్ల నిద్రపోతాము. కాని ఈ మంత్రం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉండటం వల్ల మీకు అలసట తెలియదు. ఆ మిగిలిన సమయాన్ని మీరు ఏదైనా మంచి పని కోసం లేదా జ్ఞానాన్ని సంపాదించడం కోసం ఉపయోగించుకోవచ్చు. ఓ భక్తులారా, ఈ లోకంలో ప్రతిదీ ఒక శక్తి రూపమే. డబ్బు కూడా ఒక శక్తే. ఆ శక్తిని గౌరవించండి. ధనాన్ని ఎప్పుడూ చిందరవందరగా ఉంచకండి. దాన్ని జాగ్రత్తగా, గౌరవంగా ఒక పద్ధతిలో ఉంచండి. మీరు దేన్నైతే గౌరవిస్తారో అది మీ వద్దకు రావడానికి ఇష్టపడుతుంది. ఈ మంత్ర సాధనతో పాటు ఈ చిన్న మార్పులు కూడా మీ జీవితంలో పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, జీవితాన్ని ఒక పద్ధతిలో గడపడం. ఈ మంత్రం మీలోని 7 చక్రాలను ఎలా సమన్వయం చేస్తుందో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మూలాధారం నుండి సహస్రారం వరకు ఆ శక్తి ప్రవహించినప్పుడు మీలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. చాలామందికి తమలో ఏ శక్తి ఉందో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఈ మంత్రం మీలోని ఆ నిగూఢమైన శక్తులను మేల్కొల్పుతుంది. మీరు ఒక సాధారణ మనిషి నుండి అసాధారణమైన వ్యక్తిగా ఎదిగేలా చేస్తుంది. ఆత్మ బంధువులారా, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీ సంబంధాలు కూడా ఈ సమయంలో మెరుగుపడతాయి. మీ మాటలో ఒక రకమైన మాధుర్యం, మీ చూపులో ఒక రకమైన కరుణ ఏర్పడతాయి. దీనివల్ల మీతో గొడవ పడేవారు కూడా మీకు మిత్రులుగా మారుతారు. శత్రువులు లేని చోట శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. ఇది ఒక గొలుసుకట్టు లాంటిది. ఒకదానితో ఒకటి ముడిపడి మీ జీవితాన్ని సంపూర్ణం చేస్తాయి.
ఈ ప్రయాణంలో మీరు ఎప్పుడూ ఒంటరి కాదు. మీ వెనుక కొన్ని తరాల పుణ్యం ఉంది. మీ ముందు ఆ పరమాత్మ వెలుగు ఉంది. మీరు కేవలం ఆ వెలుగువైపు అడుగులు వేయడమే మిగిలి ఉంది. ఈ 21 రోజులు మీ జీవితానికి ఒక పరీక్ష లాంటివి. ఈ పరీక్షలో మీరు నెగ్గితే ఆ తర్వాత మీ జీవితం ఒక వసంతంలా మారుతుంది. ఏ కష్టమొచ్చినా సరే ఈ దీక్షను మాత్రం వదిలిపెట్టకండి. ధన వర్షం కురవాలంటే మీ పాత్ర సిద్ధంగా ఉండాలి. మీ పాత్రే మీ మనస్సు. ఆ మనస్సును ఈ మంత్రం ద్వారా విశాలం చేసుకోండి. ఎంత విశాలమైన మనస్సు ఉంటే అంత ఎక్కువ సంపదను మీరు నిలుపుకోగలరు. లోభత్వం ఉన్న చోట లక్ష్మి నిలబడదు. అందుకే ఈ మంత్ర సాధనతో పాటు దాని గుణాన్ని కూడా అలవరుచుకోండి. మీ దగ్గర ఉన్న దానిలో కొద్దిగా పేదలకు లేదా ధర్మ కార్యాలకు వినియోగించండి. భక్తులారా, ఇప్పుడు మనం ఈ సాధనలో చివరి ఘట్టానికి చేరువవుతున్నాము. ఈ చివరి రోజుల్లో మీరు చేయవలసిన అత్యంత కీలకమైన పనులు ఏమిటి, ఆ తల్లిని ఎలా సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవాలో మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఈ విషయాలు మీ జీవితానికి దిక్సూచిలా మారుతాయి. ఏ ఒక్క మాటను కూడా విస్మరించకండి. ఎందుకంటే ప్రతి మాట ఆ దైవ ఆదేశమే. ఓ దైవ స్వరూపులారా, ఈ 21 రోజుల మహాయజ్ఞంలో మీరు ఇప్పుడు అత్యంత కీలకమైన చివరి ఘట్టానికి చేరుకున్నారు. మీ శరీరం ఇప్పుడు నిద్రను జయించింది. మీ మనస్సు బాహ్య ప్రపంచపు అలజడుల నుండి వేరుపడి ఆ దివ్య మంత్రంలో లీనమైపోయింది. ఇప్పటివరకు మీరు చేసిన సాధన ఒక ఎత్తు. ఈ చివరి 3-4 రోజులు మీరు చూపే ఏకాగ్రత మరొక ఎత్తు. ఈ సమయంలోనే మీలోని అంతరాత్మ మేల్కుని ఆ లక్ష్మీ కటాక్షాన్ని మీ ఇంట ప్రతిష్ఠిస్తుంది. ఆత్మ బంధువులారా, 18 రోజులు గడిచేసరికి మీ ఇంటి వాతావరణంలో ఒక తెలియని మార్పు వస్తుంది. ఇప్పటివరకు మీకు ఎదురు తిరిగిన వారు కూడా మీ మాట వినడం ప్రారంభిస్తారు. మీకు రావాల్సిన అవకాశాలు వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇది కేవలం మీ కష్టం వల్ల జరుగుతున్నది కాదు, మీ చుట్టూ ఏర్పడిన ఆ దివ్యమైన మంత్ర వలయం వల్ల జరుగుతున్నది. మీరు ఒక శక్తి కేంద్రంగా మారిపోతున్నారు. ఆ శక్తే ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తోంది. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. చాలామంది ఈ చివరి రోజుల్లో అశ్రద్ధ చేస్తారు. అంతా బాగుంది కదా అని అలసత్వానికి గురవుతారు. కాని గుర్రం గమ్యానికి చేరువలో ఉన్నప్పుడే మరింత వేగంగా పరిగెత్తాలి. మీ దీక్షను ఈ 3 రోజులు మరింత కఠినంగా పాటించండి. ఈ సమయంలో మీ మనస్సులో ఎటువంటి ప్రతికూల భావనలకు తావు ఇవ్వకండి. నేను ధనవంతుడిని అవుతున్నాను, నా ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతోంది అనే దుఃఖమైన నమ్మకంతో ఉండండి. ధన వర్షం కురవడం అంటే ఏమిటో మీకు ఈ పాటికే అర్థమే ఉంటుంది. మీ పనులలో ఆటంకాలు తొలగిపోవడం, వ్యాపారంలో లాభాలు పెరగడం, అనవసరమైన ఖర్చులు అదుపులోకి రావడం, ఇవన్నీ లక్ష్మీదేవి ఇచ్చే సంకేతాలే. ఐశ్వర్యం అనేది కేవలం డబ్బు రూపంలోనే కాదు, మీకు లభించే గౌరవం మరియు మనశ్శాంతి రూపంలో కూడా ఉంటుంది. ఈ 21 రోజుల సాధన మిమ్మల్ని సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దింది. భక్తులారా, ఈ చివరి రోజుల్లో మీరు మంత్రం పఠిస్తున్నప్పుడు ఆ తల్లిని ఒక చిన్న బిడ్డలా వేడుకోండి. అమ్మా, నా తప్పులను క్షమించు, నా ఇల్లు నీ నివాసం కావాలి, నా మనస్సు నీ కొలువు కావాలి అని ఆర్తితో ప్రార్థించండి. ఆ తల్లి కరుణా సాగరి. మీరు భక్తితో పిలిస్తే ఆమె రాకుండా ఉండదు. మీ కన్నీటి బిందువులను ఆమె సువర్ణ పుష్పాలుగా మారుస్తుంది. మీ కష్టాల చీకటిని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది. మీరు గమనించారో లేదో, ఈ సాధన ప్రారంభించినప్పటి నుండి మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు వచ్చి ఉంటుంది. మీ కళ్లలో ఒక మెరుపు, మీ వాక్కులో ఒక అధికారం వచ్చి ఉంటుంది. ఇవన్నీ ఆ మహామంత్రం యొక్క మహిమలే. ఈ శక్తిని మీరు ఎప్పుడూ కాపాడుకోవాలి. కేవలం ఈ 21 రోజులే కాదు, జీవితాంతం ఈ ఉషోదయ కాలపు సాధనను కొనసాగిస్తే మీ దరిదాపుల్లోకి దరిద్రం అనేది పొరపాటున కూడా రాదు. ఆత్మ బంధువులారా, లోకంలో ఎందరో సంపన్నులు ఉన్నారు, కాని వారందరికీ మనశ్శాంతి ఉందా అంటే సమాధానం చెప్పడం కష్టం. కాని ఈ మంత్రం ద్వారా మీరు పొందే సంపద మీకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. ధర్మబద్ధమైన సంపాదన ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. అక్రమ మార్గంలో వచ్చే డబ్బు ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా నాశనమైపోతుంది.
కాని ఈ దైవ మార్గంలో మీరు పొందే ఐశ్వర్యం తరతరాలకు నిలిచి ఉంటుంది. ఈ పవిత్రమైన సమయంలో మీరు చేసే ప్రతి సంకల్పం సిద్ధించి తీరుతుంది. మీరు మంత్రం పఠించి ముగించిన తర్వాత కళ్ళు మూసుకుని కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. ఆ నిశ్శబ్దంలోనే దైవం మీతో మాట్లాడుతుంది. మీ సమస్యలకు పరిష్కారాలు మీ అంతరాత్మ నుండే వినిపిస్తాయి. ఆ స్వరాన్ని వినడం నేర్చుకోండి. అది మీ జీవితాన్ని సరికొత్త దిశలో నడిపిస్తుంది. దైవ స్వరూపులారా, ఈ చివరి ఘట్టంలో మీరు ఎంతో నిగ్రహంతో ఉండాలి. ఎవరితోనూ అనవసరంగా వాదించకండి. లోకంలోని చెడు వార్తలకు, పుకార్లకు దూరంగా ఉండండి. మీ శక్తిని అంతా ఆ మంత్రం మీదనే లగ్నం చేయండి. ప్రతి శ్వాసలో ఆ తల్లి నామాన్ని స్మరించండి. నడుస్తున్నా, కూర్చున్నా మనసులో ఆ బీజాక్షరాలు ప్రతిధ్వనిస్తూ ఉండాలి. అప్పుడే మీరు మంత్ర స్వరూపులుగా మారిపోతారు. ఈ 21 రోజుల సాధన ముగిసిన తర్వాత మీరు ఒక కొత్త మనిషిగా బయటకు వస్తారు. పాత భయాలు, పాత బాధలు అన్నీ గతంలో కలిసిపోతాయి. మీకు ఇప్పుడు ఒక స్పష్టమైన గమ్యం ఉంది. ఒక అద్భుతమైన శక్తి తోడుంది. ఈ ప్రపంచం మీకు ఒక ఆట స్థలంలా అనిపిస్తుంది. విజయం మీ వెంటే నడుస్తుంది. ఆ తల్లి కటాక్షం పొందిన వారికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ ఆధ్యాత్మిక రహస్యాలను మీరు పాటిస్తూ మీ చుట్టూ ఉన్న వారిని కూడా ఈ మార్గంలోకి తీసుకురండి. ఒకరి కష్టాన్ని తీర్చడంలో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదు. మీ ఐశ్వర్యం 10 మందికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. లోక సమస్త సుఖినోభవంతు అనే భావనతో జీవించండి. అప్పుడు ఆ విశ్వమే మీ బాధ్యతను తీసుకుంటుంది. మనం ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. సమయ పాలన నుండి సంకల్ప శక్తి వరకు, మంత్ర మహిమ నుండి మానసిక స్థితి వరకు ప్రతిదీ మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఈ చివరి అంకంలో మీరు చూపించే పట్టుదలే మీ జీవితపు భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఓటమిని అంగీకరించకండి. అలసటను దరి చేరనీయకండి. గమ్యం ఇక కొద్ది దూరంలోనే ఉంది. భక్తులారా, ఈ చివరి రోజులలో చేసే సాధనలో ఒక ప్రత్యేకమైన క్రియను జోడించాలి. అది ఏమిటో మరియు ఈ 21 రోజుల దీక్షను ఎలా పరిపూర్ణం చేయాలో మనం ఆఖరి భాగంలో తెలుసుకుందాం. ఆ భాగం విన్న తర్వాత మీరు ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక శక్తిగా రూపాంతరం చెందుతారు. మీ జీవితంలో ధనవర్షం కురిసే రోజు ఇక ఎంతో దూరంలో లేదు. 21వ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం మీరు 4:30 కళ్లు తెరిచినప్పుడు మీలో కలిగే ఆ అనుభూతి వర్ణనాతీతం. మీ శరీరం ఒక దివ్యమైన తేజస్సుతో నిండినట్లు, మీ మనస్సు అనంతమైన ప్రశాంతతకు నిలయమైనట్లు మీకు అనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు చేసిన ఆ మంత్ర సాధన, ఆ తపస్సు ఇప్పుడు ఫలించే సమయం ఆసన్నమైంది. మీరు పఠించిన ఆ అక్షరాలు ఇప్పుడు మీ జీవితంలో నిజమైన సంపదగా మారడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓ భక్తులారా, ఈ 21 రోజులు మీరు పాటించిన క్రమశిక్షణే మీ అదృష్టానికి పునాది. ఈ రోజు మీరు నిద్రలేవగానే మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. అప్పుల బాధల నుండి విముక్తి లభించినట్లు, మీ ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో తులతూగుతున్నట్లు మనసారా ఊహించుకోండి. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఆ తల్లి అనుగ్రహం అంత త్వరగా మీపై ప్రసరిస్తుంది. ఈ 21 రోజుల దీక్ష మీలో ఉన్న దరిద్రాన్ని పూర్తిగా తుడిచివేసి ఐశ్వర్య లక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించింది. ఆత్మ బంధువులారా, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు గమనించవలసిన రహస్యం ఒకటి ఉంది. ధనం అనేది కేవలం బయట కనిపించే వస్తువు కాదు. అది మీ లోపల ఉండే ఒక శక్తి. ఎప్పుడైతే మీ మనస్సు కృతజ్ఞతతో నిండుతుందో, ఎప్పుడైతే మీరు భయం నుండి విముక్తులు అవుతారో, అప్పుడు లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. ఈ మంత్రం కేవలం 21 రోజులకే పరిమితం కాకూడదు. దీన్ని మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. ప్రతిరోజు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనడం వల్ల మీ ఆయుష్షు, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం నిరంతరం వృద్ధి చెందుతాయి. మీరు ఈ సాధన పూర్తి చేసిన తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు కొత్తగా కనిపిస్తుంది. ఇంతకు ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలు ఇప్పుడు చిన్నవిగా అనిపిస్తాయి. మీలో పెరిగిన ఆత్మవిశ్వాసం అసాధ్యమైన పనులను కూడా సులభం చేస్తుంది. వ్యాపారస్తులకు కొత్త లాభాలు, ఉద్యోగస్తులకు పదోన్నతులు,
గృహిణులకు ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయి. ఇదంతా మీరు చేసిన ఆ తెల్లవారుజామున మంత్ర జప ప్రభావమే. ఆ ధ్వని తరంగాలు మీ జీవిత గమనాన్ని మార్చివేశాయి. దైవ సంబంధికులారా, ఈ శుభ గడియలలో ఒక చిన్న విన్నపం. లోక కళ్యాణం కోసం మరియు ధర్మ ప్రచారం కోసం మేము చేస్తున్న ఈ ఆధ్యాత్మిక యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. ఈ మంచి మాటలు మరియు పరిహారాలు ఎంతో మందికి చేరువ కావడానికి మీ సహాయం ఎంతో అవసరం. ఈ వీడియో చివర్లో ఇవ్వబడిన ఆ స్కాన్ చిత్రము ద్వారా మీ శక్తి మేరకు చిన్నపాటి విరాళాన్ని అందించి మా ఈ ధర్మ ప్రచారానికి తోడ్పడండి. మీరు ఇచ్చే ఆ చిరు కానుక ఎంతో మంది జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగును నింపడానికి ఉపయోగపడుతుంది. ఓ భక్తులారా, మీరు ఈ 21 రోజుల దీక్షను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ జీవితంలో ఇక దరిద్రం అనే మాటకు చోటులేదు. మీరు అడుగుపెట్టిన చోటల్లా విజయం సిద్ధించాలి. మీ ఇల్లు ఎప్పుడూ పచ్చని తోరణాలతో ఐశ్వర్యంతో వెల్లివిరియాలి. కష్టాలు వచ్చినా అవి మేఘాలలాగా వచ్చి వెళ్లిపోతాయి తప్ప మీ స్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఎందుకంటే మీ వెనుక ఆ దివ్య మంత్ర శక్తి ఉంది. ఆ జగన్మాత కరుణ ఉంది. జీవితం అనేది ఒక ప్రయాణం. ఇందులో ఎన్నో మలుపులు ఉంటాయి. కానీ ఎవరైతే దైవ చింతనతో క్రమశిక్షణతో ముందుకు సాగుతారో వారి ప్రయాణం సుఖమయం అవుతుంది. ఈ మంత్ర సాధన మీకు ఆ దిశ నిర్దేశం చేసింది. ఇక నుండి మీరు ఏ పని చేసినా అది ధర్మబద్ధంగా ఉండేలా చూసుకోండి. 10 మందికి మేలు చేసేలా మీ జీవితాన్ని మలుచుకోండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట శాశ్వతంగా కొలువై ఉంటుంది. సంపద అనేది పంచుకున్నప్పుడే పెరుగుతుంది. అది ప్రకృతి ధర్మం. మీరు ఈ సాధనలో పొందిన ఆ దివ్య అనుభూతిని ఎప్పుడూ మర్చిపోకండి. ఏ రోజైనా మీరు నీరసంగా ఉన్నట్లు అనిపిస్తే మళ్లీ ఆ మంత్రాన్ని స్మరించండి. ఆ బీజాక్షరాలు మీలో మళ్లీ కొత్త శక్తిని నింపుతాయి. మీ కళ్ల ముందు ఎప్పుడూ ఆ తల్లి చిరునవ్వుతో ఉన్న రూపం కదలాలి. మీ హృదయం ఎప్పుడూ భక్తితో నిండి ఉండాలి. అప్పుడు ఈ లోకంలో మిమ్మల్ని ఎదిరించగల శక్తి ఏదీ ఉండదు. సమస్త ఐశ్వర్యాలు మీ పాదాల చెంతకు చేరుతాయి. ఈ 21 రోజుల ప్రయాణంలో మా మాటలు మీకు తోడుగా ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆధ్యాత్మికత అనేది ఒక మహాసముద్రం. మనం నేర్చుకున్నది కేవలం ఒక బిందువు మాత్రమే. ఇంకా ఎన్నో రహస్యాలు, ఎన్నో అద్భుతమైన విషయాలు మన పురాణాలలో దాగి ఉన్నాయి. వాటన్నింటినీ తెలుసుకోవాలనే జిజ్ఞాస మీలో ఎప్పుడూ ఉండాలి. జ్ఞానమే నిజమైన సంపద. ఆ జ్ఞానమున్న చోట లక్ష్మి దానంతటా అదే వస్తుంది. ఓ ఆత్మబంధువులారా, ఈ రోజు నుండి మీ జీవితం ఒక కొత్త వెలుగుతో నిండిపోవాలని, మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆ సర్వేశ్వరుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఐశ్వర్యం మీ సొంతం. విజయం మీ జన్మ హక్కు. మీ ఇల్లు నందనవనంలా మారాలి. మీ జీవితం ఆనంద నిలయం కావాలి. ఆ పరమాత్మ కరుణ కటాక్ష వీక్షణాలు మీపై, మీ కుటుంబ సభ్యులపై సదా ఉండాలని కోరుకుంటూ ఈ ఆధ్యాత్మిక ప్రసంగాన్ని ముగిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. మీ అందరికీ ఆ మహాలక్ష్మి సకల శుభాలను ప్రసాదించుగాక. ఎల్లప్పుడూ ఆ దైవ చింతనలో ఉండండి. సుఖంగా జీవించండి. ధన్యవాదాలు.